మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనం చూసాము. అంటే నేనే హిందువులకి నేనే పెద్ద లీడర్ అంటూ ముందుకొస్తాడనమాట ఏ విషయంలో అయినా. మొన్న చూసాం లడ్డు వివాదం ఎంత వివాదాస్పదమైందో. చంద్రబాబు నాయుడు తన దత్త తండ్రి మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదమయ్యాయేమో. ఆయనకి మద్దతుగా ఇంకా ఆయనన్నా సైలెంట్ అయిపోయాడేమో చంద్రబాబు నాయుడు, కానీ ఈయన మాత్రం సైలెంట్ అయిపోకుండా అంతా నేనే అన్నట్టు అప్పటికప్పుడు కషాయి బట్టలు వేసుకొని వచ్చి బయటకు వచ్చి విర్రవీగుతూ ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్లు కనీసం మర్యాద కూడా లేకోకుండా హీరో కార్తీక్ ఏదో హీరో కార్తీక్ అసలు ఏమి అనకపోయినా ఆయన మీద విరుచుకుపడ్డం చూసాము. ప్రకాష్ రాజ్ మీద అయితే ఇంకా మరీ ఎలా రెచ్చిపోయాడో చూసాము. దీన్ని ప్రకాష్ రాజ్ కూడా స్ట్రాంగ్గానే భయపడలేదు. ఎందుకంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కొంచెం భయపడతారు, ఎందుకంటే సినిమా అవకాశాలు రావేమో అన్నట్టు. ఎందుకంటే ఏపీనంతా వాళ్ళ కుటుంబమే వాళ్ళ ఏళ్తా ఉంది అని ఇండస్ట్రీలో ఒక టాక్ అనమాట. దాంతో కానీ ప్రకాష్ రాజ్ మాత్రము నేను తగ్గేదే లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపన్నట్టు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు. మొన్నే చూసాము, నేను విదేశాల్లో ఉన్న వచ్చిన తర్వాత నీకు ఆన్సర్ ఇస్తాను, సమాధానం ఇస్తాను అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పడం చూసినాం. మళ్ళీ గెలుక్కున్నాడు ప్రకాష్ రాజు. మళ్ళీ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ నేను పక్షాస్తాప దీక్ష చేస్తున్నాను నేను అంటే, పక్షాస్తాప దీక్ష ఎందుకు చేస్తారనేది చాలామంది చెప్తున్నాను. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ దీక్ష చేస్తున్నావు అనేది. మరి దానికి చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే తప్పు చేశారని ఒప్పుకున్నట్ట, మరి అది దానికి కూడా సమాధానం చెప్పాలి. దీనికి ఈ పక్షాస్తాప దీక్ష చేపట్టడంలో దీన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజు కూడా ఒక విధంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా కార్తీక్ కూడా, హీరో కార్తీక్ ఏదో అసలు సంబంధం లేని మాట అసలు ఇప్పుడు లడ్డు గురించి ఎందుకులే, ఇప్పుడు మళ్ళీ రాజకీయ వివాదం అవుతుందని తను దాన్ని అయినా కూడా మళ్ళీ సారీ చెప్పించుకునేంత వరకు విడిచిపెట్టలేదన్నమాట పవన్ కళ్యాణ్. కానీ ఇది ఎందుకు ముదరడం అని వాళ్ళు ఎంతో అంటే పద్ధతిగా కార్తీక్ వాళ్ళ అన్న హీరో సూర్య ఒక ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా క్షమాపణలు పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పడం కూడా చూసాము. కానీ దీన్ని అయినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రము పవన్ కళ్యాణ్ని అలా సారీ చెప్పించుకొని తర్వాత మళ్ళీ కార్తీక్కి రిప్లై ఇస్తూ నేను మీ సినిమాలు మంచిగా ఆడాలంటూ అంటే ఆనందం అన్నమాట. ఆ క్షమాపణ చెప్పేసరికి మరి అదొక అంటే నేను ఒక పెద్ద ఏదో నేను పెద్ద హీరో అన్ని ఇండస్ట్రీలకి నేనే హీరో అనుకుంటున్నాడు ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లో ఉన్న నెలలో ఈ భరించక తప్పదు ఈ 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్నే. ఇప్పుడు దీనికి కౌంటర్గానే ప్రకాష్ రాజ్ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. అది ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్కి దుమ్ము దులిపేశాడు. పవన్ కళ్యాణ్ అంటే గెలిచే ముందు ఒక అవతారము, గెలిచిన తర్వాత ఇంకో అవతారము, ఏంటి ఈ అవాంతరం, ఎందుకు మనకి ఈ అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి కౌంటర్గా ఇచ్చాడు. అంతేకాకుండా కార్తీక్ సారీ చెప్పడంతో ఈ సారీ చెప్పడంలో సారీ చెప్పించుకోవడంలో ఎందుకు ఇంత క్షమాపణ చెప్పించుకోవడంలో ఇంత ఆనందం ఏంటో పవన్ కళ్యాణ్కి అంటూ కూడా దానికి కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. మరి ఈ పవన్ కళ్యాణ్ని చూస్తూనే ఉన్నాము. అందుకే ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఏం మాట్లాడాలన్నా వాళ్ళకి మాట్లాడాలని ఉన్నా కూడా ఇలాంటి వీళ్ళని చూసి మాట్లాడలేకపోతున్నారు అనమాట.